హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఒకటవ వచనం నుండి 8వ వచనం వరకు అందరము నెమ్మదిగా కలిసి పఠించబడుతున్నాం. ఆల్ అకంపెనీ విత్ మీ ప్లీజ్. అందరూ నాతో ఏకీభవించి ఈ భాగాన్ని చదవండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్తా ఉపచారము చేశారు. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాడు. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండాడు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సచ్చి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును కనుక అలాగూ చెప్పాడు. కాబట్టి యేసు, నన్ను పాతి పెట్టు దినము నాకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాడు. దేవుని పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. అలాగే కూర్చుని జస్ట్ 1 సెకండ్ అలా కళ్ళు మూసుకుని ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి.